హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్టీవీ. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల విజయమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేట్లకు ప్రత్యేక సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుని ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలు రూపొందించడం సమన్వయకర్తల బాధ్యత. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు వీరు నిరంతరం ఆయా మున్సిపాలిటీలో అందుబాటులో ఉంటారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారు. స్థానిక నాయకత్వంతో చర్చించి గెలుపు గుర్రాలను గుర్తించి నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి సమర్పిస్తారు. పార్టీ రూపొందించిన ప్రధాన కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, బూత్ లెవెల్ ఏజెంట్లను సమన్వయం చేయడం వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. ఎన్నికల సరళిని, గ్రాండ్ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నివేదించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తల పూర్తి జాబితాను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం అధికారికంగా విడుదల చేస్తారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేటీఆర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల పరిశీలనకు శిక్షణ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎన్నికల వీధిలో పాల్గొనబోయే సాధారణ వ్యయ పరిశీలనకు శనివారం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. హైదరాబాద్ ఏసీ గార్డెన్స్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యకర్తల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదెన్ని పరిశీలకులు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన బాధ్యతలు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై నిఘా వంటి కీలక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఎన్నికల సంఘం కార్యదర్శి జి లింగనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.